హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో KNRUHS అఫీషియల్ వెబ్సైట్లో MBBS, BDS అండ్ ఆయుష్ కోర్సెస్కి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 26వ తారీఖున BDS మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మాపప్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. అంతేకాదు ఈ BDS మేనేజ్మెంట్ కోటాలో స్టూడెంట్స్ సెకండ్ రౌండ్ తర్వాత ఎంతమంది జాయిన్ అవ్వలేదో ఇక్కడ అంటే నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఉంది. అలాగే దీంతో పాటుగా ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయి ఇప్పుడు మాపప్ రౌండ్కి అనేది BDSలో అది కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏంటంటే MBBS కన్వీనర్ కోట థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే సీట్ అలాట్మెంట్ వచ్చి రిపోర్ట్ చేయలేదో ఆ స్టూడెంట్స్ని 3 ఇయర్స్ డీబార్ చేస్తూ ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ నేను ఓపెన్ చేసి చూపించనండి, ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి నేను ఓపెన్ చేయడం లేదు. కానీ మీకు జస్ట్ అంటే రూల్స్ని పాటించకపోతే ఎలాంటి రిస్క్ ఉంటుంది అనేది తెలియజేయడం కోసం మాత్రమే దీన్ని నేను హైలైట్ చేసి చూపిస్తూ ఉన్నాను. మీకు ఇంకా ఎవరికైనా నమ్మకం కుదరకపోతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి, క్లియర్గా అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, అంతేకాదు BHMSకు సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళు ఈ రిజల్ట్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ వీడియోలో మేజర్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే BDS మేనేజ్మెంట్ కోటా మాపప్ రౌండ్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్, చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవి ఒకసారి మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. అంతేకాదు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి 27th 3 గంటల నుండి 28th 3 గంటల వరకు మాత్రమే మనకి టైం ఇచ్చారు. కాబట్టి ఈ టైంలో మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంతేకాదు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చదివి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ని ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఫస్ట్ మనం అసలు ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాము. మేనేజ్మెంట్ కోటా అంటే B అండ్ C కేటగిరీలో BDS లో మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయి. ఇక్కడ లోకల్ అన్రిజర్వ్డ్ రెండు కూడా ఉన్నాయండి. సీట్స్ కాలేజ్ వైజ్ గా ఇచ్చారు. జస్ట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దామండి. ఇది BDS మేనేజ్మెంట్ కోటా మాపప్ ఫేజ్ కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే నోటిఫికేషన్. 27వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుండి 28వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ రౌండ్ లో ఎవరెవరు పెట్టుకోకూడదు అనేది ఇక్కడ వెరీ క్లియర్ గా ఇచ్చారు. అంటే ఇంతకు ముందు రౌండ్స్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో కానీ రిపోర్ట్ చేసి ఉండకపోతే వాళ్ళు ఇప్పుడు థర్డ్ రౌండ్ లో పెట్టకూడదు. సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు ఒకవేళ కానీ ఫస్ట్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు అనుకోండి, వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశమే లేదు అని చెప్తున్నారు. అంటే కంపల్సరీ ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ ఫేజ్ లో పెట్టాలి. ఫస్ట్ ఫేజ్ లో రాకపోతే సెకండ్ ఫేజ్ పెట్టుకోవాలి, అక్కడ రాకపోతే థర్డ్ ఫేజ్ పెట్టుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ రావాలే కానీ ఫస్ట్ ఫేజ్ లో పెట్టకుండా డైరెక్ట్ గా థర్డ్ ఫేజ్ లో పెట్టుకుంటామంటే కుదరదు అని చెప్తున్నారు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు వరకు అంటే ఫస్ట్ ఫేజ్ లో కానీ సెకండ్ ఫేజ్ లో కానీ కాలేజెస్ లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు అప్గ్రేడేషన్ కి అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో అసలు సీటే రాలేదో వాళ్ళు పెట్టుకోవచ్చు. ఒకవేళ సీట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయిపోయి ఇప్పుడు థర్డ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కి వెళ్తామంటే పెట్టుకోవచ్చు. వీళ్ళిద్దరు మాత్రమే పెట్టుకోవాలండి. ఇక మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఈ థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒకవేళ BDS కన్వీనర్ కోటా ద్వారా కానీ మీకు మాపప్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చుంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లేదు అని చెప్తున్నారు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా ద్వారా థర్డ్ రౌండ్ వరకు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో ఆల్రెడీ రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యారో, అడ్మిట్ అయ్యారో వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశమే లేదు అని చెప్తున్నారు. నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఒకవేళ MBBS కోర్స్ కి కన్వీనర్ కోటాలో కానీ అలాగే మేనేజ్మెంట్ కోటాలో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి అంటే మాపప్ రౌండ్ తర్వాత అక్కడ మీరు జాయిన్ అవ్వకుండా ఇక్కడ BDSకి వచ్చి జాయిన్ అవుతామన్నా కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లేదు అని చెప్తున్నారు. ఓకే, జనరల్ గా ఈ కేసు ఎవరు ఉండరండి, MBBS వదులుకొని BDSకి వచ్చేవాళ్ళు. ఒకవేళ ఏదైనా అంటే నచ్చని కాలేజ్ వస్తే అలాంటి సందర్భంలో కూడా రాకూడదు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ B కేటగిరీకి C కేటగిరీకి మీకు యూనివర్సిటీ ఫీ ఎంత అనేది ఇచ్చారు. అంటే సీట్ వస్తే మీరు ఎంత ఫీజు కట్టి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనేది.
మిగతా పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ ఇంతకు ముందు ఇచ్చినవేనండి. ఇక్కడ ఏదైతే బోల్డ్ చేశారో ఈ పాయింట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మాపప్ రౌండ్ లో కానీ ఒకవేళ సీట్ అలాట్మెంట్ వస్తే మీకు ఒకవేళ కాలేజ్ లో కానీ జాయిన్ అవ్వకపోతే మీరు నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదని చెప్తున్నారు. అంతేకాదండి, ఒకవేళ ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ లో కానీ సెకండ్ ఫేజ్ లో కానీ అలాగే ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో సీట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత మరలా మానేస్తామన్నా కూడా వీలవ్వదు. ఒకవేళ మానేయాలి అంటే ఖచ్చితంగా మీరు 20 lakhs అంటే డిస్కంటిన్యూషన్ ఫీ కట్టాలి. దాంతో పాటు 3 years KNRUHS BDS అడ్మిషన్ నుండి మీరు డీబార్ చేయబడతారు అని చెప్తున్నారు. అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు చెప్పిన రీతిగా ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని మాపప్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళరు అనేది పాయింట్ ఒకటే కాదండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సీటు వదులుకుంటున్నందుకు కూడా మీరు 20 lakhs పెనాల్టీ కట్టాలి. దాంతో పాటుగా 3 years డీబార్ అవుతారు అని చెప్తున్నారు. యాక్చువల్ గా ఇది ఇంతకు ముందు 4th రౌండ్ లో ఉండేది రూలు. ఇప్పుడు దీన్ని 3rd రౌండ్ కి షిఫ్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ గుర్తుంచుకొని మీరు దీన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా లేదా అనేది ఆలోచించు. అందుకనే ఒకవేళ మీకు ఏదైనా కాలేజ్ కానీ వద్దు నచ్చలేదు అనుకుంటే ఆ కాలేజెస్ పెట్టుకోకండి వెబ్ ఆప్షన్స్ లో. లేదు అసలు మేము బీడిఎస్ లో చదువుకోము, నెక్స్ట్ ఇయర్ మరలా MBBS రాసుకుంటాము ఇట్లా అనుకుంటే, లేదా అదర్ కోర్స్ వెళ్తాం అనుకుంటే అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దు. అంతేగాని పెట్టుకొని సీట్ వచ్చిన తర్వాత బాధపడద్దు అనవసరంగా. మరలా 3 years BDS కోర్స్ కి మరలా KNRUHS లో పార్టిసిపేట్ చేసే అవకాశం కోల్పోతారు. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి. మిగతా పాయింట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పినవేనండి. అంతేకాదు ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లో కానీ సెకండ్ ఫేజ్ లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు అప్గ్రేడేషన్ కోసం అయితే పెట్టుకోవచ్చు. థర్డ్ ఫేజ్ లో మీకు అప్గ్రేడేషన్ వచ్చింది అంటే ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో మీకు ఏ కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అయిపోయి ఉన్నారో ఆ కాలేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో అప్గ్రేడ్ అయినటువంటి కాలేజ్ సీట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేని కాలేజెస్ పెట్టుకోకండి. ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ లో వచ్చింది జాయిన్ అవ్వాలి కాబట్టి ఒక్క కాలేజ్ అయినా సరే మీకు నచ్చిందే పెట్టుకోండి. లేదు అసలు మాకు అప్గ్రేడేషన్ వద్దనుకుంటే టచ్ చేయకండి అంతే. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కానీ ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, మెయిల్ ఐడీస్ ఇచ్చారు. ఇవి నోట్ చేసుకొని యూనివర్సిటీ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తారు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.